నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం అఖండ ఫీవర్తో ఊగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మొత్తం అఖండ ఫీవర్ నడుస్తుంది. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తం అఖండ ఆధీనంలోకి వచ్చింది. థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడిపోతున్నాయి. బాలయ్య బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీకి అఖండ 2 సినిమా నిలువెత్తు నిదర్శనంగా మారింది. అయితే ఈ సినిమాకి రివ్యూ ఎలా ఉంది, అలాగే సినిమాకి రెస్పాన్స్ ఏంటి, సినిమాలో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కాసేపు పక్కన పడేస్తే ఈ సినిమా అమలాపురం నుంచి అమెరికా వరకు థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి రీచ్ వచ్చిన సినిమా ఇది తప్ప ఇంకోటి లేదంటే నమ్ముతారా? అలాంటి రెస్పాన్స్ దక్కింది ఈ సినిమాకి. ఇది చూసి అంటే ఆ రెస్పాన్స్ని చూసి థియేటర్లు కలకల్లాడిపోవడం చూసి నిర్మాతలు, ఇండస్ట్రీ, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మురిసిపోతున్నారు. ఆ రేంజ్ రెస్పాన్స్ అయితే దక్కింది. ఇది మాత్రం యునానిమస్ రెస్పాన్స్ అనే చెప్పాలి. సినిమాకి ప్రీమియర్ షోలకి యునానిమస్ రెస్పాన్స్ అయితే దక్కింది. దాంతో అర్ధరాత్రులు పండుగ వాతావరణం జాతరను తలపించింది. ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులు అయితే కనిపించాయి. అయితే ఈ సినిమా తక్కువ టైంలో అంటే పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ తక్కువ టైంలోనే రిలీజ్కి రావడంతో జీవోలు తీసుకురావడం, అలాగే లైసెన్సులు తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారింది. కొంచెం లేట్ కూడా అయింది. అయినప్పటికీ కూడా రెస్పాన్స్ అయితే ఎక్కడా తగ్గలేదు. ఒక మాస్ హీరో బాక్స్ ఆఫీస్ పైన దండయాత్ర చేస్తే ఎలా ఉంటుందో అఖండ 2 సినిమా మళ్ళీ నిరూపించింది. బాలయ్య బాక్స్ ఆఫీస్ పొటెన్షియాలిటీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందే అఖండ 2 సినిమా. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని హిట్లు పడుతున్నాయి, కొన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి. అన్నీ వచ్చినా కూడా బీసీ సెంటర్లని ఫీడ్ చేసే సినిమాలు ఏవి రావట్లేదు. అంటే బీసీ సెంటర్స్ కేవలం మాస్ ఆడియన్స్ కోసమే పుట్టుకొచ్చాయి. అక్కడ ఎక్కడ చూసినా కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు. ఈలలు, కేకలు, ఆ సందడే వేరులే. మనం కూడా అదే బ్యాచ్ అనుకోండి, అది వేరే విషయం. అయితే ఆ సెంటర్స్ని ఫిల్ చేసే ఒక సినిమా అయితే, ఒక సాలిడ్ మూవీ అయితే రాలేదు. కానీ అఖండ 2 సినిమా మాత్రం అందరి ఆకలి తీర్చేసింది. ఏ క్లాస్ సెంటర్స్ నుంచి మొదలు పెడితే ఇటు మల్టీప్లెక్స్ల నుంచి సింగిల్ స్క్రీన్స్ వరకు ఎక్కడ చూసినా కూడా అఖండ 2 సినిమా హౌస్ఫుల్ కలెక్షన్స్తో కలకల్లాడిస్తుంది థియేటర్లని. అలాగే ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ హ్యాపీ, అంతా ఆల్ హ్యాపీస్. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అనుకోకుండా పోస్ట్పోన్ అయింది. అది ఈ సినిమాకి కొంచెం నెగిటివ్గా మారుతుందేమో అనుకున్నారు. బట్ ఈ సినిమాకి అదే పాజిటివ్గా మారింది. మరి అదేమి విచిత్రమో తెలీదు. మామూలుగా ఒక్కసారి పోస్ట్పోన్ అయిన సినిమా రిలీజ్ అయితేనే చాలా కష్టం. అలాంటిది ఈ సినిమా 2 సార్లు పోస్ట్పోన్ అయింది. అది రెండోసారి కేవలం రిలీజ్కి 1 గంట 2 గంటలు టైం ఉండగానే ఈ సినిమా పోస్ట్పోన్ అయింది. దాంతో ఈ సినిమాకి ఇక నెగిటివిటీ వచ్చేస్తుందేమో, ఈ సినిమా ఆడదేమో, ఎలా ఉంటుందో రెస్పాన్స్ అని చాలా అటు ఇండస్ట్రీ కావచ్చు, ఇటు బాలయ్య అభిమానులు కావచ్చు, మాస్ ఆడియన్స్ కావచ్చు, మొత్తం పాన్ ఇండియా అంతా కూడా ఒకటే చర్చ నడిచింది. బట్ ఈ సినిమాకి మాత్రం యునానిమస్ రెస్పాన్స్ అయితే దక్కింది. ఇదైతే చరిత్రలో నిలిచిపోయే రెస్పాన్స్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ఖచ్చితంగా ఎటు లేదన్నా కూడా ఒక 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబడుతుందని ఎక్స్పెక్ట్ చేశారు అంతా కూడా. బట్ మూవీ టీం మాత్రం 59 కోట్ల నర్ర అంటే 59 కోట్ల 50 లక్షలు గ్రాస్ కలెక్షన్లు, అలాగే 36.5 కోట్ల షేర్ అయితే వచ్చిందని అఫీషియల్ గా మూవీ టీం అయితే పోస్టర్ రిలీజ్ చేసింది. అయినప్పటికీ పర్వాలేదు, మన ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. వాటిని రీచ్ కాకపోయినా కూడా యునానిమస్ రెస్పాన్స్ దక్కిందనే చెప్పాలి అఖండ 2 సినిమాకి. ఎందుకంటే ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాలేక పోస్ట్ పోన్ అయింది. అసలు ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయంటే కూడా అది బాలయ్య బాక్స్ ఆఫీస్ స్టామినాకి నిదర్శనమనే చెప్పాలి. బేసిక్ గా ఇంకో హీరో సినిమా ఏంటో కనుక ఖచ్చితంగా ఈ కలెక్షన్లు కూడా వచ్చుండేవి కాదు. బాలయ్య సినిమా కాబట్టి ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అది కూడా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయినా కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే అది మామూలు విషయం కాదు. అందులోనూ ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకి పోటీ పడింది, పోటీ తగిలాయి సినిమాలు. అదిగాక థియేటర్ల ఇష్యూస్ కూడా చాలా వరకు వచ్చాయి. కన్నడలో చూసుకుంటే పెద్ద దెబ్బ తగిలింది కన్నడలో. ఎందుకంటే దర్శన్ సినిమా రిలీజ్ అయింది, వాళ్ళకి ఎక్కడ లేని భాషాభిమానం ఈ మధ్యకాలంలో వచ్చింది. మరి అది ఎలా వచ్చిందో మనకైతే తెలీదు, చరిత్రలోకి వెళ్ళి తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు వేరే సినిమాలని ఆదరించడం చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమాలు అంటేనే వాళ్ళకి ఎందుకో నశలని కంటుతుంది, మరి ఎందుకో మనకైతే తెలీదు. అయితే దర్శన్ సినిమా రిలీజ్ అవ్వడం వల్ల అఖండ సినిమాకైతే కావాల్సిన థియేటర్లు అక్కడ దక్కలేదు. అటు ఓవర్సీస్ లో ఇంగ్లీష్ సినిమాలతో పోటీ, అదిగాక సినిమాకి థియేటర్లు అయితే సరిగ్గా ఇవ్వలేదు. ఇక తమిళ్లో భాష సినిమా పోటీకి వచ్చింది, అటు చూసుకుంటే దురంధర్ సినిమా పోటీకి వచ్చింది. కాబట్టి ఈ సినిమాకి థియేటర్స్ ఇష్యూస్ అలాగే
సోలో రిలీజ్ అనేది ఛాన్స్ లేకుండా పోయింది. దానివల్ల ఈ సినిమాకి కలెక్షన్లు అయితే కొంతవరకు తగ్గాయి. బట్ సినిమాకి మాత్రం ఓవరాల్ గా ప్లస్ అండ్ మైనస్ రెండు చూసుకుంటే ఒక్కసారి చూడొచ్చు అని ఫైనల్ టాక్ అయితే వచ్చింది. పర్వాలేదు, బాలయ్య పర్ఫార్మెన్స్ కోసం, బోయా మాస్ ట్రీట్మెంట్ కోసం, తమన్ బీజిఎం కోసం ఒక్కసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు, సినిమా ఎక్కడా బోర్ కొట్టదు అన్నటువంటి టాక్ అయితే వచ్చింది. కాబట్టి ఈరోజు సాటర్డే, రేపు సండే అంటే 36.5 కోట్ల షేర్ అయితే రాబట్టింది. ఇక ఈ రోజు ఒక 20 కోట్ల షేర్, అలాగే రేపు ఒక 20 కోట్ల షేర్ రాబట్టినా కూడా ఓవరాల్ గా 76 నుంచి 78 కోట్ల షేర్ కలెక్షన్స్ అయితే రాబట్టే అవకాశం ఉంటుంది. ఇక సినిమా హిట్ అవ్వాలంటే అక్కడ నుంచి ఒక 30 కోట్లు అంతేలే 35 కోట్ల వరకు అయితే షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అదైతే పెద్ద టార్గెట్ కాదు, చూద్దాం. మరి ఈ రోజు హాలిడే, రేపు హాలిడే, ఎక్కడ చూసినా కూడా హౌస్ఫుల్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. సినిమా కూడా యునానిమస్ స్టాక్ వచ్చింది. కాబట్టి అంటే యునానిమస్ స్టాక్ అంటే మరి బ్లాక్ బస్టర్ ఇక దుమ్ము లేచిపోయింది కాదు, చూడొచ్చు, బాగుంటుంది సినిమా, పర్వాలేదు అన్న టాక్ అయితే వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా పైన మంచి ఉత్సాహంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకైతే ఫ్యామిలీ ఆడియన్స్ టికెట్లు మాత్రం తెగుతున్నాయి. చూద్దాం ఈ రోజు రేపట్లో ఈ సినిమా అంటే ఈ సినిమా హిట్ అవుతుందా, బ్లాక్ బస్టర్ అవుతుందా. సినిమా హిట్ అనేది కన్ఫర్మ్. అంటే ఈ సినిమాకి 104 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. అయితే అక్కడికి వరకు అయితే సినిమా కేవలం హిట్ మాత్రమే అవుతుంది. బ్లాక్ బస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా లాభాలు అయితే తీసుకోవాలి. మినిమం ఒక 10 కోట్ల వరకు లాభాలు తీసుకోవాలి. చూద్దాం ఈ సినిమా హిట్ స్టేటస్ ని తీసుకుంటుందా లేదంటే బ్లాక్ బస్టర్ అవుతుందా అన్నది ఈ రోజు రేపటితో తేలిపోతుంది. ఇప్పటికైతే ఈ సినిమాకి 59.5 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అంటే ఒక 60 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది అనుకోండి. ఇంకా ఇదైతే మంచి నెంబరే. ఇక మళ్ళీ దీన్ని పట్టుకుని కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు. ఇక వాళ్ళ గురించి మనకు అనవసరం. ఈ సినిమాకైతే కలెక్షన్లు అవే వచ్చాయి. 36.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. చూద్దాం ఈ రోజు రేపటి చూసి మళ్ళీ దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.